సర్టిఫికేట్ పెట్టుకోండి సార్. నా ఫోన్ నాయకత్వంలో మంచి మన లాభాల పాటలు నెక్స్ట్ మంచి పేరు సార్ అయిపోయింది కదా. నెంబర్ 2 అగ్రహారం రోజు ఆర్డర్ ఇచ్చేసే అందరికి మదర్ డైరీ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. క్వాలిటీ యాదాద్రి కూడా నెయ్యి కూడా ఇక్కడికి లేదు. అక్కడ భాస్కరరావు మీరు కూడా డిస్కస్ చేయండి. మినిస్టర్ చెప్పిన జీవో క్యాన్సల్ చేస్తానని మీరు కూడా భాస్కరరావుతో ఇద్దరు కూర్చొని మీరు కూడా గవర్నమెంట్ రాయండి, మాకు మదర్ డైరీ కావాలి అని చెప్పి మీరు కూడా ఒక లెటర్ రాయండి. అది నెలకు 1.5 crores 2.5 కోట్ల నెయ్యి 30 టన్నుల నెయ్యి. ఇది మనకు 50-60 కోట్ల నష్టంలో ఉన్నది. ఇవన్నీ 1 week లో మొత్తం చేంజ్ కావాలి. మొత్తం చేంజ్ కావాలి. అది మీ బాధ్యతగా మీరు చూసుకోండి. హాస్పిటల్స్ ఎవరు కూడా బయట ఉండడానికి వీలేదని చెప్పాలి. ఓన్లీ మదర్ డైరీ పాలన చెప్పి మీరు సర్కులర్ చేయాలి. ఎవరైనా మీరు డివైడ్ చేస్తుంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం, సస్పెండ్ చేస్తామని చెప్పాలి. ఇమీడియట్ ఇష్యూ ఆర్డర్ అని 18th ఇచ్చేయండి. ఇక్కడ 300 కోట్లు విజయ నష్టం ఉంది. మాది 20 కోట్లు నష్టం ఉన్నది. 60 కోట్లు నష్టం మొత్తం జనరల్గా. అది అయ్యో కంపల్సరీ లేదు. ఈ మదర్ డైరీ మూసుకోవాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ బదనాం అవుతుంది. లేదు మీరు కంపల్సరీ మండే 17th వర్కింగ్ డే కదా. మీరు కంపల్సరీ మదర్ డైరీ తీసుకుంటే 60 కోట్లు నష్టం ఉంది. కానీ దీనికి 1 year మా చైర్మన్ డైరెక్టర్ వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు. మీరు కొద్దిగా జీవో చేంజ్ చేయాలి కంపల్సరీ. అది కంపల్సరీ చేపిస్తే మనకు 45 లక్షలు అట్లా లేకపోతే ఒక చిన్న కవర్ అవుతుంది. కొన్ని హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్టల్స్ కూడా ప్రైవేట్లో తీసుకుంటున్నారు. అది మనకు తెలియకుండా జరిగింది. ఏం దానికి వాళ్ళు ఇష్టం చేసుకుంటూ అవన్నీ తీసుకుని మన పాలు మంచుకుంటే మన మదర్ డైరీ పాలు నెయ్యి కానీ పాలు చాలా ఫేమస్. చూసే కనుక ఒకసారి జీవో చేంజ్ చేయాలి. ఓకే మినిస్టర్ సార్, థ్యాంక్ యూ.